భూమి నుంచి 4,06,773 కిలోమీటర్లు. ఆర్టెమిస్ 2 సరికొత్త చరిత్ర. అంతరిక్షం అనంతమైన నిశ్శబ్దం, నక్షత్రాల వెలుగులో మునిగిపోయిన విశ్వం. కెమెరా నెమ్మదిగా భూమిని చూపిస్తూ ప్రారంభమవుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్లో గంభీరమైన సంగీతం వినిపిస్తుంది. మనిషి ఎప్పుడూ ఆకాశాన్ని చూసి కలలు కంటూనే ఉన్నాడు, కానీ ఈరోజు ఆ కలలు మరింత దూరం వెళ్ళాయి అనే వాయిస్ ఓవర్తో కథ మొదలవుతుంది. వెంటనే భారీ రాకెట్ లాంచ్ ప్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నటువంటి ఆర్టెమిస్ మిషన్ కనిపిస్తుంది. ఇక కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. 10, 9, 8 ప్రతి సంఖ్యలో కూడా ఒక ఉత్కంఠ పెరుగుతుంది. చివరికి రాకెట్ గర్జనతో ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి ఎగురుతుంది. అగ్ని జ్వాలలు, పొగ మబ్బులు. మానవ చరిత్రలో మరో అద్భుత అధ్యాయం ప్రారంభమవుతుంది. రాకెట్ అంతరిక్షంలోకి ప్రవేశించిన తర్వాత 4 వ్యోమగాములు తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. వారి కళ్ళల్లో ఉత్సాహం, కొంచెం భయం, కానీ ఎక్కువగా గర్వం. మనం కేవలం ప్రయాణం చేయడం కాదు, మనిషి సరిహద్దులను దాటుతున్నాం అని ఒక వ్యోమగామి చెప్తాడు. ఇక భూమి నెమ్మదిగా చిన్నదవుతూ నీలి గ్రహం ఒక అందమైన బంతిలా కనిపిస్తుంది. కెమెరా బయటకు వెళ్ళి ఆ విశాలమైన ఖాళీలో చిన్న స్పేస్ క్రాఫ్ట్ను చూపిస్తుంది. ఆ క్షణం మానవ అహంకారాన్ని తగ్గిస్తూ విశ్వం ఎంత పెద్దదో గుర్తు చేస్తుంది. కొద్ది గంటల తర్వాత మిషన్ కంట్రోల్ సెంటర్లో ఉత్కంఠభరిత వాతావరణం. కంప్యూటర్లు, స్క్రీన్లు, శాస్త్రవేత్తలు నిరంతరం డేటాను పరిశీలిస్తున్నారు. వాళ్ళిప్పుడు 4,06,773 కిలోమీటర్ల దూరానికి చేరుకున్నారు అని ఒక శాస్త్రవేత్త ప్రకటిస్తాడు. వెంటనే అందరూ చప్పట్లు కొడతారు. ఇది కేవలం సంఖ్య కాదు, ఇది చరిత్ర. వెంటనే వాయిస్ ఓవర్. 1970లో జరిగిన అపోలో 13 మిషన్ రికార్డును అధిగమిస్తూ ఇది మానవ అంతరిక్ష యాత్రలో కొత్త మైలురాయి. ఇందులో స్పేస్ క్రాఫ్ట్లో వ్యోమగాములు ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకరు కిటికీ బయట చూస్తూ ఇక్కడి నుంచి భూమి ఎంత అందంగా కనిపిస్తుందో, మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది అని అంటాడు. మరొకరు తన కుటుంబానికి వీడియో మెసేజ్ రికార్డ్ చేస్తూ, నేను బాగానే ఉన్నాను, ఇది జీవితంలోనే గొప్ప అనుభవం అని భావోద్వేగంగా చెప్తాడు. ఆ క్షణం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. మిషన్ ముందుకు సాగుతుండగా ఒక చిన్న సాంకేతిక సమస్య వస్తుంది. సిస్టంలో ఒక అలర్ట్ కనిపిస్తుంది. ఇక కంట్రోల్ సెంటర్లో ఆందోళన. ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలి అని ప్రధాన ఇంజనీర్ అయితే చెప్తాడు. ఇక వ్యోమగాములు ప్రశాంతంగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వారి శిక్షణ, ధైర్యం ఇక్కడ పరీక్షకు వస్తాయి. ఇక చివరి సమస్య సక్సెస్ఫుల్గా అయితే సాల్వ్ అవుతుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇక ప్రధాన ఘట్టం అయితే చంద్రుడి వైపు ప్రయాణం. స్పేస్ క్రాఫ్ట్ నెమ్మదిగా చంద్రుడి గురుత్వాకర్షణలోకి అయితే ప్రవేశిస్తుంది. ఇక కెమెరా చంద్రుడి ఉపరితలాన్ని కూడా అద్భుతంగా చూపిస్తుంది. గోతులు, పర్వతాలు, నీడలు. వ్యోమగాములు ఆశ్చర్యంతో చూస్తారు. ఇది మనిషి అడుగులు మళ్ళీ పెట్టబోతున్న ప్రదేశం అని ఒకరు అంటారు. ఇక వారు చంద్రుడి చుట్టూ పరిభ్రమించడం ప్రారంభిస్తారు. ఆ క్షణం విజ్ఞాన శాస్త్రానికి, మానవ సంకల్పానికి ఒక గౌరవప్రదమైన ఘట్టం. ఇక క్లైమాక్స్లో వ్యోమగాములు చంద్రుడి వెనుక వైపు వెళ్లే సమయంలో కమ్యూనికేషన్ కొద్దిసేపు నిలిచిపోతుంది. ఇక భూమిపై అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్దం కొన్ని క్షణాలు, కానీ అది యుగాల్లా అనిపిస్తుంది. ఇక చివరికి సిగ్నల్స్ తిరిగి వస్తుంది. మిషన్ సక్సెస్ఫుల్, మేము సేఫ్గా ఉన్నామనే వాయిస్ వినిపిస్తుంది. వెంటనే అందరూ ఆనందంతో ఎగిరి పడతారు. ఇక చివరి సన్నివేశంలో వాయిస్ ఓవర్. ఇది కేవలం ఒక మిషన్ కాదు, ఇది మానవ జాతి కలలకి కొత్త దారి. కెమెరా నెమ్మదిగా భూమి, చంద్రుడు మరియు ఆ మధ్య ప్రయాణిస్తున్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ను చూపిస్తుంది. సంగీతం పెరుగుతూ ఆశతో నిండిన ముగింపు.